అండ్ అట్లాగే అసలు వర్కౌట్ రొటీన్ ఎలా ఉంటుంది? వాళ్ళు జిమ్కి వెళ్తారా? వెళ్తా, అంటే షూటింగ్ లేకపోతే వర్కౌట్ చేస్తా. ఇప్పుడు ఒక 6-7 months నుంచి ఎక్కువ చేయలేదు. వాక్, ఐ లైక్ టు వాక్, మ్యూజిక్ వింటూ హ్యాపీగా వాక్ చేసుకుని అట్లా. బట్ అదే ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, విమెన్ అయితే యూ హ్యావ్ టు వర్కౌట్ అని. సో డెఫినెట్లీ ఆ ప్లాన్ ఉంది. అండ్ ఇప్పటి వరకు మీరు చాలా ఫిలిమ్స్ చేశారు కాబట్టి అసలు ఎందుకు చేశాను రా ఈ ఫిలిం చేయకుండా ఉంటే బాగుండేది అని అనిపించిన ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఒక్కటి కూడా లేదబ్బా. ఆ సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది కదా మనకి. ఇది చేసాం కాబట్టి ఇంకొకటి వచ్చింది అన్నట్టు వేరే వర్క్ వస్తుంది. ఇందులో నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒక యాక్టర్తో మనకు ఒక బాండ్ ఫార్మ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏదో నేర్పిస్తారు, ఒక ఆర్టిస్ట్ ఏదో ఒకటి కొత్తగా నేర్పిస్తారు. ఒక కొత్త ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటాను, ఒక కొత్త మాడ్యులేషన్ నేర్చుకుంటాను, ఒక కొత్త డైరెక్షన్, ఒక కెమెరా యాంగిల్ నేర్చుకుంటాను. ఏదో ఒకటి ఉంటుంది. ఇది ఎవ్రీ డే యూ విల్ లెర్న్ సంథింగ్ ఆన్ ద సెట్. అంటే మనకు దానిపైన కాన్సన్ట్రేట్ చేయకపోయినా మన లోపలికి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. మనకి వింటూ ఉంటాం కదా, అది ఏదో ఎలా అని తెలీదు, బట్ సమ్హౌ ఇట్ ఈస్ అ టీచింగ్ ప్రాసెస్. ఎవ్రీ డే యూ విల్ లెర్న్ సంథింగ్ ఆన్ అ ఫిల్మ్ సెట్. సో ఎందుకురా చేశాను అన్నట్టు అస్సలు లేదు. మంచి కొన్ని ప్రాజెక్ట్స్కి మంచి శాలరీ రెమ్యూనరేషన్ ఉంటుంది. సో అప్పుడు ఎలా చెప్తాను నేను ఎందుకురా చేశానని? అది ఫుడ్ పెట్టింది, పేడ్ మై బిల్స్. సో అలా అయితే చెప్పానమ్మా.